మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల నిర్వహణ, వారి సంక్షేమం. పిల్లలు తల్లిదండ్రులని సరిగ్గా పట్టించుకోవట్లేదని, అలాగే వారి పోషణ సరిగ్గా చూసుకోవట్లేదని, ఇట్లా కొన్ని సందర్భాల్లో వారి ఆస్తి కూడా రాయించుకొని వారిని పూర్తిగా నిరాదరణకు గురి చేస్తున్నారని, కొంతమంది పిల్లలు లేని వారి దగ్గర నుంచి వారి ఆస్తి రాయించుకొని వారి బంధువులు వారిని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాంటి కొంతమంది వృద్ధాశ్రమాల్లో, అలాగే వారి పిల్లలు లేక బంధువుల దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నారని కూడా మనం వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో అటువంటి వ్యక్తులకి వారి నిర్వహణ మరియు సంక్షేమం గురించి ఏదైనా చట్టాలు ఉన్నాయా అని గనక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007, తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల నిర్వహణ, వారి సంక్షేమం చట్టం. ఈ చట్టంలో వారి మెయింటెనెన్స్ గురించి ఎవరైనా సరే పిల్లలు పట్టించుకోకపోతే ఎలాంటి పిటిషన్ వేసుకోవచ్చు, అట్లాగే వారి ఆస్తిని తిరిగి వారు రాబట్టుకోవడానికి ఎలాంటి పిటిషన్ వేసుకోవచ్చు, వారికి ఉన్న హక్కులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ చట్టంలో ఉంటాయి. దీనికి సంబంధించి అన్ని విషయాలని చెప్తూ ఇంకొక వీడియో చేయటం జరిగింది. ఎవరికైనా సరే ఆసక్తి ఉంటే ఆ వీడియో చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.